హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు విజీ కుకింగ్ ఛానల్. గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారా? లేదా ఇండక్షన్ స్టవ్ కొందామంటే దానికి ప్రత్యేకమైన పాత్రలు కావాలని ఆగుతున్నారా? అయితే మీకోసం వచ్చేసింది ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్. దీనితో మీ వంటగది సాఫ్ట్గా మారుతుంది. అన్ని రకాల పాత్రలు ఇండక్షన్ స్టవ్లా కాకుండా దీనిపై మీరు స్టీలు, అల్యూమినియం, రాగి, గాజు మరియు మట్టి పాత్రలను కూడా చక్కగా వాడుకోవచ్చండి. మీ పాత పాత్రలన్నీ దీనికి సెట్ అయిపోతాయి. వేగవంతమైన వంట ఇది. ఇన్ఫ్రారెడ్ కిరణాల ద్వారా నేరుగా పాత్రను వేడి చేస్తుంది కాబట్టి వంట చాలా వేగంగా పూర్తయిపోద్దండి. డిజిటల్ కంట్రోల్. ఇందులో ఉష్ణోగ్రతను పెంచడానికి, తగ్గించడానికి సులభమైన టచ్ బటన్స్ కూడా ఉన్నాయండి. అలాగే పాలు వేడి చేయడానికి, ఫ్రైస్ చేసుకోవడానికి వేరు మోడ్స్ అందుబాటులో ఉన్నాయండి. దీనికి టైమర్ సదుపాయం కూడా ఉంది కాబట్టి వంట అయ్యాక ఆటోమేటిక్గా ఆఫ్ కూడా అవుతుంది. ఇది గ్లాస్ టాప్ కావడంతో తడి బట్టతో చాలా సులభంగా క్లీన్ చేయొచ్చు. గ్యాస్ స్టవ్ లాగా దీనిపై వంట బయటికి రాదు కాబట్టి ఎండాకాలంలో వంట చేసేటప్పుడు వేడి తక్కువగా ఉంటుంది. మీరు హాయిగా ఫ్యాన్ కింద కూడా కూర్చొని వంట చేసుకోవచ్చండి. తక్కువ విద్యుత్తో వినియోగంతో ఎక్కువ సౌకర్యాన్ని ఇచ్చే ఈ ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ను ఈరోజే మీ వంటగదిలో భాగం చేసుకోండి. స్మార్ట్గా వండండి, సమయాన్ని ఆదా చేయండి. కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు చెప్తానండి. పాత్రల ఎంపిక. ఇన్ఫ్రారెడ్ స్టవ్ సరిగ్గా పనిచేయాలంటే పాత్ర అడుగు భాగం సమానంగా ఉంటే బాగుంటుందండి. స్టవ్ ఉపయోగించిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే క్లీన్ చేయాలండి. గ్లాస్ తడిగా ఉన్నప్పుడు స్విచ్ ఆన్ చేయకండి, ఎందుకంటే వంట పూర్తవడానికి 2 నిమిషాలు ముందే స్టవ్ను ఆఫ్ చేస్తే ఆ వేడితోనే వంట పూర్తయిపోద్ది. తద్వారా కరెంటు ఆదా కూడా అవుతుందండి. నేనైతే అరటికాయ ఫ్రై చేశానండి. దీని మీద తెచ్చిన తర్వాత ముందు కొంచెం పాలు పెట్టి టీ పెట్టుకున్నానండి. తర్వాత నేను ఇలాగా దీని మీద అరటికాయ ఫ్రై చేశానన్నమాట. చాలా బాగా వచ్చిందండి. మనం స్టవ్ మీద చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందండి. చక్కగా ఫ్రై అయిందనమాట. ప్రతి పీసు కూడా అడుగంటకుండా. కానీ ఇది ఆఫ్ చేసేటప్పుడు మాత్రం మన రెసిపీ ఇంకో 5 నిమిషాల్లో అయిపోతుంది, ఒక 5 మినిట్స్ మగ్గితే చాలు అని అనుకున్నప్పుడు ముందే కట్టేసుకుంటేనండి ఆ వేడి మనకి కలిసి వచ్చేది అనమాట. లేదంటే నేనైతే ఏం చేశానంటే వాటర్ పెట్టానండి. ఈ అరటికాయ ఫ్రై చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి, చాలా బాగుందండి. గ్యాస్ స్టవ్ మనకి ఇప్పుడు ఎంతగానో ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్యాస్ రావడం, అటువంటప్పుడు ఈ స్టవ్ కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో తెలీదు, అందుకే ఇంకైనా ఈ స్టవ్ తీసుకొచ్చారనమాట. నాకైతే దీని మీద వంట చేస్తున్నంతసేపు కూడా అసలు చాలా ఫ్రీగానే అనిపించిందండి. ఒక్క పొయ్యి మీద వంట చేయాలని టైం తీసుకుంటుందే కానీ రైస్ కుక్కర్ మీద చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. చాలా బాగుందండి దీని మీద వంట. ప్రతి గిన్నె కూడా పెట్టేసుకోవచ్చు మనం. స్టీల్దే కానీ, అల్యూమినియమే కానీ, మట్టి పాత్రలే కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. అన్నీ బాగా సెట్ అవుతాయి. వేడి కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. వంట చేస్తున్నంతసేపు కూడా వేడిగానే ఉంటుంది. మనకి గాలి వేస్తే స్టవ్ ఆరిపోతుంది, ఇటువంటి ప్రాబ్లం లేదు. నిజంగానే ఫ్యాన్ వేసుకొని వంట చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ టైం కాబట్టి హాట్ వాటర్ పెట్టానండి. ఒక గ్లాస్ హాట్ వాటర్ ఆ వేడి ఉన్నప్పుడే అది మనకి ఆ బటన్స్ పూర్తిగా హాట్ అని తగ్గిపోయి మళ్ళీ నార్మల్ సింబల్ వచ్చేదాకా మనం స్విచ్ ఆఫ్ చేసుకోకూడదు. అందుకని నేను ఈ హాట్ వాటర్ పెట్టానండి. ఈలోపు ఈ హాట్ వాటర్ కూడా వేడెక్కుతాయి. ముందు చెప్పినట్టుగా ఒక 5 నిమిషాల ముందే 5 నిమిషాల్లో వంట అయిపోతుంది అని అన్నప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే మనకి నిజంగానే కరెంట్ ఆదా అవుతుందండి. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.